హాయ్ అండి ఎవరీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా సర్పంచ్లు వివిధ శాఖల అధికారులకు ఇవాల్టి నుంచి గోనెగండ్ల మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ మణిమంజరి తెలిపారు. ఇవాళ రేపు తేదీల్లో మొదటి విడత, 17-18 తేదీల్లో రెండవ విడత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సర్పంచ్లు, అధికారులు, సచివాలయ సిబ్బంది కేటాయించిన తేదీల్లో హాజరు కావాలన్నారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముందుగా జిల్లా స్థాయిలో మాస్టర్ లెవెల్లో ట్రైనప్ అయిన వాళ్ళు మండల లెవెల్ ఆఫీసర్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద గ్రామాలని మండలాన్ని ఏ విధంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు ఏ విధంగా తీసుకెళ్లాలన్న భాగంగా మరి సర్పంచులతోనూ మరి మండల లెవెల్ అధికారులందరికీ ఆల్ డిపార్ట్మెంట్ లెవెల్ నుంచి, తర్వాత సచివాలయం లెవెల్ నుంచి అందరి స్టాఫ్లు అనే వివిధ రంగాల నుంచి ఏ విధంగా అభివృద్ధి తీసుకొని రావాలి, ముఖ్యంగా జీరో హంగర్, మరి తర్వాత వచ్చేసి హెల్తీ విలేజ్, తర్వాత క్లీన్ విలేజ్, సఫిషియెంట్ వాటర్ విలేజ్, తర్వాత సామాజిక భద్రతా పెంపు, అన్ని రకాలుగా అంటే ఒక గ్రామంలో సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వం ఏదైతే ఆశిస్తూ వస్తుందో 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా దాన్ని 9కి గురించారు. ఆ 9ని ఏ విధంగా తీసుకొని రావాలి, ఆ విలేజ్ని ఏ విధంగా డెవలప్లోకి తీసుకురావాలన్నటువంటి దాని విధంగా ట్రైనప్ చేయబడుతూ ఉంది. సో ఈ కార్యక్రమం 2 రోజులు ఉంటుంది, ఈరోజు రేపు. ఇందులో అందరూ వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి నిపుణులు ఆ గ్రామంలో మనకున్నటువంటి వనరులతో ఏ విధంగా డెవలప్ అవుతాము. ఒక డెవలప్మెంట్ అనేది డబ్బుతో, ఆర్థికంతోనే ముడిపడింది కాదు, ఆరోగ్యంతోనూ ముడిపడింది, సామాజిక భద్రతతో ముడిపడింది, సామాజిక న్యాయంతో ముడిపడింది, సమన్యాయంతో ముడిపడింది, లింగ వివక్ష లేనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండాలి, వాటన్నిటి దిశగా ఏ విధంగా మనం ముందుకు పోవాలి, సో ప్రభుత్వ పథకాల్ని ఏ విధంగా వాటిని అనుగుణంగా ఉపయోగించుకోవాలి అన్న దాని విషయంలో ట్రైనప్ చేయబడుతూ ఉంది. అది ఈరోజు రేపు కార్యక్రమం జరుగుతుంది. ఇది మొత్తము కర్నూలు జిల్లాలో అన్ని చోట్ల 13, 14, తర్వాత 17, 18 తారీఖులలో జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి, తర్వాత నెక్స్ట్ ఒక సెషన్ వాళ్ళకి ఒక ఫస్ట్ ఇది, నెక్స్ట్ పార్ట్లో వాళ్ళు కూడా ట్రైనింగ్ చేయబడుతుంది. నా పేరు మణిమంజరి, ఎంపీడీఓ గోనెగండ్ల.